సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. స్తోత్రం చెల్లింతుము
మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ మేళ్లు మీకు మాత్రమే కాదు, ఒక క్రమంలో ధ్యానం చేయడం ద్వారా అనేక ఆధ్యాత్మిక సత్యాలు నేను కూడా నేర్చుకుంటున్నాను. మీలో చాలామందికి తెలిసిన రీతిగా నేను క్రొత్త నిబంధనలు న్యూ టెస్ట్మెంట్లో ఎంటీ చేశాను. కాబట్టి పాత నిబంధన గురించిన పరిపూర్ణమైన అవగాహన నాకు లేదు. కానీ ఈ బైబిల్ స్టడీ ద్వారా, అదే రీతిగా అనుదిన ధ్యానముల ద్వారా ఒక్కొక్క అంశములు ధ్యానం చేస్తూ పోతున్నప్పుడు నాలోని వెలితిని కూడా పూడ్చుకుంటూ వస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన పరిజ్ఞానం చొప్పున, ఆశ చొప్పున, ఆసక్తి చొప్పున ఆయన అనుగ్రహించే ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదిస్తూ మీతో కలిసి నేను కూడా ప్రయాణం చేస్తున్నాను. మనమందరము సహా విద్యార్థులం. దేవుడు మనందరికీ ఉపదేశకుడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, నీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాల్లోంచి మాకు అనేక అంశాలు మీకు బోధిస్తున్నారు. ఉపదేశకుడు మీరు కాబట్టి మీరు బోధిస్తుండగా మేము ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకొని అనుసరించాలి. కాబట్టి బోధకుడా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 17 నుంచి చివరి వరకు, అనగా 19 వరకు ఒక వచనం, నేను 18వ వచనంలో ఒక మాట మీకు చదువుతాను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనతో ఉన్నాడు అనే ఆ భావన ఇన్స్పైట్ ఆఫ్ ఎనీ క్రిటికల్ సిచ్యుయేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఉదయాన్నే లేవగానే మన పని పాటలకు వెళ్తుంటాం. కొంతమంది లేదా చాలామందికి ఇప్పుడు కాకపోయినా గతంలో కానీ లేకపోతే రాబోయే కాలంలో కానీ ప్రతి దినపు సవాళ్ళు కొన్ని ఉంటాయి. ఛాలెంజెస్ ఫర్ ఎవ్రీ డే. ఆ సవాళ్ళు ఎలా ఎదుర్కోవాలన్న ఆ భావన లేకపోతే ఆ భయం వల్ల చాలామందికి రాత్రి నిద్ర పట్టదు. తెల్లవారుగానే హౌ టు ఫేస్ ద ఛాలెంజ్, హౌ టు డీల్ ద ఇష్యూ అనే కొన్ని భయాలు, అభద్రత మధ్య నాకు రాత్రంతా నిద్ర పట్టలేదండి అంటుంటారు చాలామంది. సో కొన్ని ఆ సమస్యలు మాత్రమే కాదు, కొన్ని కార్యక్రమాలు కూడా, కార్యభారం కూడా ఉంటుంది. సో టుమారో ఐ నీడ్ టు ప్రీచ్ ఫర్ దట్ మ్యాటర్. రేపు ఆదివారం నాడు దేవుని వాక్యాన్ని బోధించాలి. ఎలా బోధించాలి, ఏం బోధించాలి? సో ఒక రకమైన ఒత్తిడితో రాత్రి వేళ పడుకుంటాం. ఆ ఒత్తిడితోనే నిద్రలేస్తాం. ఆ ఒత్తిడితోనే ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఆ సమస్యను ఎదుర్కొంటాం. ఆ ఒత్తిడి ఎప్పుడు పోతుందంటే, ఆ సమస్యను అనగా ఆ కార్యభారాన్ని ముగించిన తర్వాత. చాలాసార్లు వ్యక్తిగతంగా నా మట్టుకైతే ఆదివారం నాడు ఉదయకాలం నాకుండే ఒత్తిడి చాలా ఇదిగా ఉంటుంది. సో ఆరాధన అయిపోయిన తర్వాత ఒక రకమైన రిలీఫ్, అమ్మయ్య అనే భావన కలుగుతుంది. కారణం ఏంటంటే, ఐ వాంట్ టు బి ఏ మౌత్ స్పీకర్. దేవుడు అనుగ్రహించిన వర్తమానాన్ని ఎలా అందించాలి, ఏమి అందించాలి, దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు. సో అలా పరిచర్యలో మాత్రమే కాదండి, మనకు అనుగ్రహించబడిన కుటుంబ బాధ్యతలు కానీ, లేకపోతే సంఘ బాధ్యతలు కానీ, సామాజిక బాధ్యతలు కానీ, విధి నిర్వహణలు కానీ,
కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు, కొన్నిసార్లు అధికారుల ద్వారా సమస్యలు. సో మెనీ ఛాలెంజెస్. వాట్ టు డూ, హౌ టు డూ. సో ఆ సమస్య ఎప్పుడు తీరుతుందంటే వెన్ వి కంప్లీట్ సక్సెస్ఫుల్లీ ఆర్ అన్సక్సెస్ఫుల్లీ ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత విల్ బి రిలీఫ్. సక్సెస్ఫుల్ అయితే హ్యాపీ అవుతాం, అన్సక్సెస్ఫుల్ అయింది అనుకోండి ఇంకేం చేస్తామంటే అయిపోయింది కదా అనుకుంటాం. సో వీ ట్రై టు కాంప్రమైజ్ అవర్ ఓన్ సెల్ఫ్. సో దిస్ ఈస్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్. మే నాట్ బి టుడే బట్ ఎస్టర్డే, మేబీ టుమారో. సో ఈ అనుభవాల మధ్య ఇక్కడ రాయబడ్డ ఈ మాట, దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచి తనకు ఒక ఆధ్యాత్మిక బాధ్యతను అప్పగించి, కేవలం సింహాసనాన్ని, అధికారాన్ని, పెత్తనాన్ని మాత్రమే కాదు, తన స్వార్జితాన్ని, ఆస్తి ఐశ్వర్యాలు మాత్రమే కాదు, తన వారసత్వాన్ని మాత్రమే కాదు, దేవుని పనిని. ఇది చాలా తక్కువ మంది చేసే పనులండి. దేవుని కొరకు ఇది చేయాలనుకున్నాను, నేను చేయలేకపోయాను, కుమారుడా కుమార్తె ఇది చెయ్యండి అని చెప్పి ఆ చివరి పలుకులుగా పలికిన అనుభవాలు చాలా చాలా స్వల్పమైన వ్యక్తుల జీవితాలు కనబడుతున్నాయి. సో ఆఫ్టర్ స్పీకింగ్ టు సోలమన్, ఆఫ్టర్ ఎంకరేజింగ్ అండ్ ఎగ్జార్టేషన్ అయిపోయిన తర్వాత మరి సొలొమోను ఒక్కడిగా ఈ పనులు చేయలేడు కాబట్టి సొలొమోనుకు తప్పనిసరిగా సహకారం అవసరం, సహకారులు అవసరం. ఒక సంఘ కాపరిగా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాలంటే సో ఆయన ఎవరైనప్పటికీ కూడా, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా తోటి సహకారులు లేకపోతే, సహకరించేవారు లేకపోతే ఆ కార్యనిర్వహణ సాధ్యం కాదు. నేను ఒక 100 మందికి వాక్యం చెప్పాలంటే నా ముందుగా మైక్ పెట్టేవాళ్ళు కావాలి. అలాగే నేను చెప్పే సందేశం ఆన్లైన్లో అవతలికి వెళ్ళాలంటే కెమెరా పెట్టేవాళ్ళు కావాలి. అలాగే వివిధ కార్యక్రమాలు ప్రభు బల్ల సిద్ధం చేసేవాళ్ళు కానీ, డీకన్స్ కానీ, సో సంఘ కార్యక్రమాలు చాలామంది ఒక సమిష్టి కార్యక్రమంగా కార్యరూపణ జరిగించుకుంటూ పోవాలి. సో సొలొమోనుకి బాధ్యత అప్పగించినప్పటికీ, పనికి పూనుకొనుమును అని సొలొమోనుకు చెప్పినప్పటికీ, ఆయన పూనుకొనాలంటే ఆయనకు అటు ఇటు సహకారం చాలా అవసరం. సో దిస్ ప్యాసేజ్ 17 నుంచి 19 వరకు ఉన్న ఈ వాక్య భాగం దావీదు తన కుమారుడికి మాత్రమే కాకుండా తన దగ్గర ఉన్న అధికారులకు, అధిపతులకు కూడా చెబుతున్న సూచనలు, లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ వారికి అప్పగిస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేయొచ్చు. సో అక్కడ కొన్ని మాటలు దావీదు వార్తలు ఒకసారి చూద్దాం. 17వ వచనం, మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలని దావీదు ఇశ్రాయేలు అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, యు డూ ఇట్ అని అంటలేదు. ఆ సొలొమోనుకు ఒక టాస్క్ ఇచ్చాను, ఆ టాస్క్ నిర్వర్తించడానికి మీరందరూ కూడా సొలొమోనుకు సహాయం చేయాలి. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని, ఆ ప్రణాళిక అనుగ్రహించి ఆ బాధ్యత నా కుమారుడికి అప్పగించిన ఆ యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. సో దేవుని గురించిన అనుభవాల్లో హూ ఈజ్ గాడ్ టు మీ అనే అనుభవాల మధ్య మండుచున్న పదు దగ్గర మోషేకు, నీ పేరు నాకు తెలియదంటే ఉన్నవాడు నన్నువాడనంటే. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. అందుకే అక్కడ ఆ కంజంక్షన్స్ ఏమి లేవు. గాడ్ వాజ్ అని కానీ, గాడ్ ఈజ్ అని కానీ, గాడ్ విల్ బి అని కాదు. ఎమాన్యుయల్ అనే మాట కొత్త నిబంధనలో యేసయ్యకి పెట్టబడ్డ పేరు. ఆ ఇమ్మాన్యుయల్ అనే మాట హీబ్రూ భాషలో గాడ్ విత్ అస్. దానికి ఏమీ ఆ కంజంక్షన్స్ అక్కర్లేదు. గాడ్ ఈజ్ అని, గాడ్ వాజ్ అని, గాడ్ విల్ బి అని అక్కర్లేదు. దేవుడు తోడు, ఆయన పేరే తోడు. కాబట్టి దేవుని గురించి నా అనుభవాల్లో ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు.
ఇంకా మిగతాయి నాకు కాపరిగా ఉన్నాడు, నాకు రక్షకుడిగా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతుందంటే ఆయన తోడుగా ఉన్నప్పుడే కదా. ఆయన నాకు తోడుగా ఉన్నప్పుడే. సో ఆల్ ది మిగతా టైటిల్స్ కానీ లేకపోతే మిగతా దైవిక సంబంధమైన నా వ్యక్తిగత అనుభవాలని కానీ వాటన్నింటికి క్రోడీకరిస్తే దేవుడు నాకున్నాడు. ఎస్, దట్ కాన్ఫిడెన్స్, దట్ కరేజ్, దట్ బిల్డ్స్ ద కరేజ్. సో ఇక్కడ దావీదు ఆ పనివార్త ఏం చెప్తారంటే, అధిపారులతో ఏం చెప్తారంటే, యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా అనగా ఇన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యాడ్ సీన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఉన్నాడు కదా. నాకు మాత్రమే కాదండి ఆ ఎరుక, నాతో ఉన్న ప్రజలకు కూడా నా దేవుడు మనతో ఉన్నాడన్న భావన, ఆ ఎరుక. We need to have a collective understanding that God is with us. God with us. A collective understanding. నాకొక్కడికే పరిమితమైన అనుభవం కాదు. ఆ కార్యనిర్వహణకు సంబంధించిన ఆ వ్యక్తులందరికీ కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భావన కలగాలి. ఆ భావన నేపథ్యంలో పనిని కొనసాగించాలి. దేవుడు తోడుగా ఉన్నాడు కదా అంటూ మరి ఆ కంటిన్యూషన్లో చుట్టుపక్కల వారి వల్ల తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. ఆయన మీకు తోడుగా ఉన్నాడు అనగా కేవలము స్టాండ్ బైగా ఉన్న వ్యక్తి కాదు, పక్క నిలబడి ఉన్నాడు వ్యక్తి కాదు. సో తోడుగా ఉన్నాడు అన్నదానికి అర్థం ఏంటంటే ఆయన తోడుగా ఉండి చుట్టుపక్కల ఉన్న వారి వల్ల తొందర లేకుండా మీకు నెమ్మది కలగచేశాడు కదా. ఇదే మాటలు దేవుడు దావీదుతో నాతాను ప్రవక్త ద్వారా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తీసుకొచ్చాను, ఇశ్రాయేలు మీద అధిపతిగా నియమించాను, అతనికి నెమ్మది కలగచేశాను. సో ద సేమ్ అవే మాటలు దాదాపుగా తాను వెడలిపోతూ తన కుమారునికి తన అధిపతులకు చెబుతూ తోడుగా ఉన్నవాడు మాత్రమే కాదు, చుట్టుపక్కల వారి నుండి తొందర లేకుండా మీకు నెమ్మది కలగచేసి ఉన్నాడు కదా. కదా అనే మాటలంటే మీ అనుభవాల్లో చూశాడు కదా, అనగా లేని దాన్ని క్రొత్త దాన్ని నేను మీకు చెప్పడం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇదిగో ఇలా జరుగుతుందని నేను చెప్పడం లేదు. సో నేను ఉండగానే మన అనుభవంలో మన దేవుడు మనకు ఏం చేశాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఒకసారి ఆలోచించండి. తొందరపడి భయపడి ఆందోళన చెంది ఏమవుతుందో, ఈ బాధ వచ్చింది, ఈ బలహీనత వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ సవాలు, ఈ పని, ఈ కార్యభారం ఎలా అని మదనపడే అనుభవాల మధ్య ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే గతంలో నీ జీవితంలో కలిగిన అనుభవాల్లో నీకు తోడుగా ఉన్నాడు కదా. నీ కష్టాలు తొలగించాడు కదా, నీ సమస్యలు దూరపరిచాడు కదా, నీకు జవాబు దయచేశాడు కదా, నీకు విజయాన్ని దయచేశాడు కదా. మరలా ఎందుకు భయపడతావు? సో భవిష్యత్తు పునాదులు స్థిరంగా ఉండాలంటే గతపు అనుభవాలు నెమరు వేసుకోవాలి. గతంలో కలిగిన ఇబ్బందుల్లో నా దేవుడు నాకు తోడుగా ఎలా ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హిస్ ప్రెజెన్స్, హిస్ ప్రావిడెన్స్, హిస్ ప్రొటెక్షన్ అవి ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎస్, ఆ ధైర్యము విశ్వాసం పెరుగుతుందండి. సో ఆ కొనసాగింపులో చూడండి, దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయం వలనను ఆయన జనుల భయం వలనను దేశము లోపరచబడి ఉన్నది. అనగా దేశము, ఇశ్రాయేలు దేశము ఇప్పుడు యెహోవా భయం వలనను జనుల భయం వలనను చుట్టుపక్కల వారి నుంచి విడిపించబడి దేవుని వశములో ఉంది. సో నీ చుట్టూ ఉండే శత్రువులను దేవుడు దూరపరిచినప్పుడు వారు నీ యుద్ధకు రావాలంటే వారికి నీకు కాపరిగా ఉన్న, నీకు తోడుగా ఉన్న దేవుని భయం అనుకుంటుంది. ఎందుకంటే దే హ్యాడ్ టేస్టెడ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన శక్తి చేత ఆయన ప్రజలు ఏం చేశారో అది కూడా చుట్టుపక్కల వారు చూశారు. కాబట్టి నీ జోలికి మళ్ళీ వచ్చే ధైర్యము ఉండదు. కాబట్టి
కావున ఏమంటే హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులను దృఢపరుచుకుని, మీ మనస్సులను దృఢపరుచుకుని. ఇక రెండు విషయాలు, హృదయపూర్వకముగా నీ దేవుడైన యెహోవాను వెదకుటకు, హృదయపూర్వకముగా నీ దేవుడైన యెహోవాను వెదకాలి. అలా వెదకుటకు మనస్సును దృఢపరుచుకోవాలి. ఈ హృదయము, ఈ మనస్సు ఎక్కడుంటాయో తెలుసా అండి? చూడగలమా? కనిపెట్టగలమా? కనిపెట్టగలిగితే వాటిని అదుపులో ఉంచగలం. హృదయం గుండెలో ఉంటుందని మనం భావిస్తాం, కానీ ఎక్కడుందో చెప్పగలమా? చూడగలమా? అలాగే మనస్సు ఇక్కడుందని భావిస్తాం. ఇక్కడ ఉండేది మెదడు, కనిపించేది మెదడు, నడిపించేది మెదడు, కానీ ఆ మెదడుకు సూచనలు ఇచ్చేది మనస్సు. అలాగే గుండె, నిన్ను బ్రతికించేది గుండె, కానీ అక్కడ ఉండే ఆ హృదయం నిన్ను దేవునిలో బ్రతికిస్తుందో, దేవునికి ఆయాసకరంగా. ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధికరది కదా. So these two are the most dangerous elements which these two are most dangerous elements which diverts anyone from the presence of God and from the law of God. దేవుని నుంచి, దైవిక ఉద్దేశం నుంచి మనిషిని వేరు చేసేవి ఏమైనా ఉన్నాయంటే ఈ మనస్సు, ఈ హృదయం. ఇది వ్యాధికలది. ఈ మనస్సు చంచలమైనది, స్థిరంగా ఉండదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, అమెరికాలో ఉన్న మీ కుమారుని, మీ కుమార్తెను అకస్మాత్తుగా సడన్గా వారి జ్ఞాపకం వస్తే నీ మనసు అమెరికా వెళ్ళిపోతుంది. దానికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, విమానం కూడా అక్కర్లేదు. ఇట్ గోస్, ఇట్ విజిట్స్ అండ్ ఇమీడియట్లీ ఇట్ కమ్స్ బ్యాక్. సో అంత ఫాస్టెస్ట్, దానికి మించిన ఫాస్టెస్ట్ ఇంకొకటి లేదు. అలాగే హృదయంలో పుట్టే ఆలోచనలు, కోరికలు. కాబట్టి ఇక్కడ దేవుని సంబంధమైన కార్యక్రమానికి పూనుకోవాలి అంటే అక్కడ ఏం చేయాలంటే హృదయపూర్వకముగా దేవుని వెదకాలి. యు నీడ్ టు సీక్ గాడ్ విత్ టోటల్ హార్ట్. హృదయపూర్వకముగా, మరొక దానికి మనసు ఇవ్వకుండా, ఆలోచన ఇవ్వకుండా హృదయపూర్వకముగా దేవుని వెదకినేడలా, అదేవిధంగా ఆ వెదకుటకు నీ మనసును దృఢపరుచుకునేలా, మనసును దృఢపరుచుకోవాలి. చంచలమైన మనసును ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. ఎస్, దేవుడు ఉన్నాడు నాకు, దేవుడు తప్ప నాకు వేరే, అదే రీతిగా దేవుడే ఈ కార్యభారాన్ని నిర్వర్తిస్తాడు, ఆయన మాత్రమే. ఎక్లేషియా అనుభవంలో సో వాట్ ఎవర్ వీ కుడ్ డూ, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్, అవర్ విజ్డమ్, అవర్ ఎనర్జీ, అవర్ రిసోర్సెస్. ఎంతటి వారమండి మనము, ఎంతటి వారమండి. వీఆర్ నథింగ్. కొన్ని ఫ్యామిలీస్, అందులో కొద్దిగా ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు ఒక 20-30% మాత్రమే. మిగతా 60-70% హ్యాండ్ టు మౌత్, దట్స్ ఆల్. కానీ యెహోవా మనకు తోడుగా ఉన్నాడు కదా, ఆయన చుట్టుపక్కల శత్రువులన్నింటిలోంచి నీకు నెమ్మది కలగచేశాడు కదా. కాబట్టి ఆయన్ను వెతుకుటకు నీ హృదయమును, నీ హృదయపూర్వకముగా ఆయన వెతుకుటకు నీ మనసును దృఢపరచుకోవాలి. సో ఇన్ కంటిన్యూషన్ ఏమిటంటే ఆయన నిబంధన మందసమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణను, ఆయన నామం కొరకు కట్టబడు ఆ మందిరములకు చేర్చుటకు మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. పూనుకొని కట్టుడి. దేవుని నిబంధన మందసమును అనగా ఆయన నివాస స్థలముగా ఉండటకు పరిశుద్ధ స్థలమును కట్టుటకు పూనుకొనుడి. అనగా ఆ మెయిన్ అజెండా ఏంటంటే ఆయన కొరకు పరిశుద్ధ స్థలము నిర్మించాలి. ఆయన మీకు తోడుగా ఉన్నాడు. ఆయన తప్ప వేరొక టార్గెట్ లేదు. కాబట్టి మీ హృదయాలు, మీ మనస్సులు లగ్నం చేసి దేవుడిని యెహోవా కొరకు, మందిర నిర్మాణం కొరకు
సొలొమోను పూనుకొని ఉండగా మీరు సహకరించి మరి ఆ కార్యభారాన్ని ముగించాలి అంటూ తన పనివారికి చెప్పిన అనుభవం. సో he was encouraging all the people to support his son for the cause of God. దేవుని పని నిమిత్తం. సో దేవుని పని కొరకు మనము ఎంతవరకు ఆశ కలిగి ఉన్నాము, ఆసక్తి కలిగి ఉన్నాము, ఆనందంతో చేస్తున్నాము. ఒకసారి స్వీయ పరిశీలన అవసరం. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వర్తమానములు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తూ, మీ లేఖనాల్లోంచి మీరు మాకు వినిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, దానికి అనుగుణంగా మా హృదయాలను హృదయపూర్వకంగా నిన్ను వెదకుటకు మా మనసులను దృఢపరుచుకొని నీవు మాతో కూడా ఉన్నావు అన్న వాస్తవాన్ని గమనించి గత జీవితపు అనుభవాల నేపథ్యంలో తొందరపడకుండా, భయపడకుండా, భీతి చెందకుండా నీ కొరకైన కార్యక్రమాలు కొరకు పూనుకొనుటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.